గారికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. ఈ ప్రహరీ, ఈ స్కూల్ గోడ ప్రహరీ ఉంది కదా, ఇది కూడా పడిపోయడానికి సిద్ధంగా ఉంది. ఆ మూలన చూస్తేనేమో హోల్ కనిపిస్తా ఉంది, హోల్ పడింది. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు చిన్నపిల్లలు చదివే స్కూలు ఆలోచన చేసి దీని పనులు చేయించండి తొందరగా. ఇది నేను విజ్ఞప్తి చేస్తూ మీకు విన్నవించుకుంటున్నాను. తింటారా పిల్లలు లక్ష్మక్క? వాళ్ళు ఏమంటున్నారంటే సాయంత్రం పూట రాత్రి పూట వచ్చేసి తాగేసిపోతున్నారు, చెప్పినా కూడా వినటం లేదు, ఎన్నిసార్లు చెప్తామని వాళ్ళు కూడా అంటున్నారు. పిల్లలు భయపడతారు, భయపడుతున్నారు. అంటే ఎవరి గురించి కంప్లైంట్ చేస్తే మాకేమవుతుందన్న భయం కూడా ఉండొచ్చు ఈ పిల్లలకు, చెప్పలేము. అదొకటి. నువ్వు స్కూల్లో ఉండాలి కదా, ఇక్కడ ఎందుకున్నావు? స్కూల్కి వెళ్ళావా? డుమ్మ కొట్టున్నావా? జగన్ ఉన్నప్పుడు ఎవరండ్రే? నజీ ఇప్పుడు వస్తాడు అతను, రావడం లేదా? రోజు కాలువలు అవన్నీ తీస్తారా? మళ్ళీ కాలువలు తీసినప్పుడు అంతంత పేరుకొని పోయింది కదా కాలువ, అదేం తీసాగా? ఆ మూలలో మొత్తం ఉందాడా, అవతల పక్క గేట్ దగ్గర మొత్తం ఉందాడా. ఆ స్కూల్ కనీసం వాటర్ ట్యాంక్ అంటే దాని ట్యాంక్ కి తగ్గట్టు సౌకర్యాలు కూడా లేవు అసలు. అగో కాలువలు తీసావా? మున్సిపల్ కమిషనర్ గారు కాలువలు తీసామంటున్నారు. ఏం తీస్తున్నారు కాలువలు? ఇంత నిండుకొని పోయింది, ఏం తీస్తున్నారు అసలు? ఇక నీళ్ళేనా మున్సిపల్ ఇది ఇంత ట్యాంక్ కట్టించి కూడా నీళ్లు ఇవన్నీ కూడా స్కూల్ పిల్లలకి ఏమైనా నీళ్ళు అవసరం ఉందంటే కూడా లేదు, కడుక్కోవడానికి లేదు, మళ్ళీ సరిగా ఉందాడా? ఆ ఉన్నవి కూడా బంద్. 50 మంది పిల్లలకు గాను ఆ బాత్రూమ్ లో కూడా ఆ గాజు పెంకులు ప్యాకెట్స్, టెట్రా ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, బిర్యానీ కవర్లు అవన్నీ పడ్డాయి. ఏంది అసలు? ఈ కౌన్సిలర్ ఉన్నాడా లేదా? అసలు ఓట్ల కోసం మాత్రమే దండుకొని వస్తున్నాడా? ఉన్నాడా వాడు కౌన్సిలర్ ఎవరనేది ఐడియా కూడా లేదు వీళ్ళకి అసలు. ఇట్లా మోటార్ చాలు చేస్తాం కదా మేడం, అది బాక్స్ కట్ చేస్తాం. ఎక్కడ ఉంది అది బాక్స్? అదే కొలా ఇరగొట్టినారు, అది కరెంట్ బాక్స్ ఇరగొట్టేసినారు. ఎవరనేది తెలీదు. ఇదంతా పడ్డాయిగా, అంత ఎంగిలి. కానీ बहुत 10 बाटला फटे तो कोई बच्चा को तो सब काम ना फिर भी तरीके से पड़ेगा। मैडम अन्नी इकडे यहां पे भी ఇక్కడ కూడా లోపల వరకు పడ్డాయి. కర్ణాటక టెట్రా ప్యాకెట్స్ చూడండి అవిగా, మందు బాటిల్, గ్లాసెస్, వాటర్ ప్యాకెట్స్. ఇది స్కూలా లేకపోతే అక్కడ కూడా పడ్డాయి రోసన్నాగా. ఇవన్నీ ఇట్లా పాడేసి పగలగొట్టి వాడేసి పిల్లలు పొరపాటులో పైన వచ్చి ఏమైనా ఆడినప్పుడు ఏమైనా జరిగితే గాజు పెంకులు ఉంటాయి. నమస్తే అండి, ఇక్కడ మీకు ఏం సమస్యలు ఉన్నాయి మేడం? ఇది మసూదియా ప్రైమరీ ఉర్దూ స్కూల్ అండి. ఇక్కడ లొకేషన్ నిజాముద్దీన్ కాలనీ. ఫస్ట్ టు 5th క్లాసెస్ ఉన్నాయి. ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు. స్ట్రెంత్ ఎంత మంది ఉన్నారు మేడం? 50 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ టీచర్స్ ఎంత మంది వస్తారు? ఇద్దరు ఉన్నారు. హెచ్ఎంసీ మొత్తం 4 ఉన్నారు. ఇద్దరే నడుపుతున్నారు. ఓకే, స్టాఫ్ తక్కువ ఉన్నట్ల కదా? అప్పుడు స్టాఫ్ తక్కువ ఉన్నారు. మొన్నటి వరకు ఒక వాలంటీర్ని పెట్టుకున్నారు. ఇప్పుడు మానేసింది. మళ్ళీ మిగిలిన పిల్లలకి క్లాసెస్ ఎట్లా చెప్తారు మీరు? అందరం ఇద్దరు టీచర్స్ ని షేర్ చేసుకుంటారు. అయినా కూడా 2 క్లాసెస్ నడుస్తుంది. మళ్ళీ మిగిలిన క్లాసెస్ కి ఎట్లా?
నేను ఒక 3 క్లాసెస్ తీసుకుంటే సార్ ఒక 2 క్లాసెస్ అండి. మళ్ళీ నెక్స్ట్ డే ఆ 3 క్లాసెస్ సార్ తీసుకుంటారు, మళ్ళీ 2 క్లాసెస్ తీసుకుంటారు. ఓకే, ఇక్కడ ఆయా వాళ్ళు ఇద్దరు ఆయాలు ఉన్నారు. మధ్యాహ్నం భోజనం అంతా బాగా చేస్తారు, బాగుందా? మళ్ళీ మీకు ఇక్కడ ఈ సీసాలు ఇవన్నీ ఎప్పటి నుండి వేస్తున్నారు? చాలా ఇయర్స్ నుంచి ఇలాగే నడుస్తుంది, కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఇంకా ఎక్కువైందా? ఎక్కువైందండి. ఇక్కడ ఎక్కడంటే అక్కడ మందు బాటిల్స్ పగలగొట్టేసి మిస్బిహేవింగ్. ఇప్పుడు ఇంతకు ముందు ఎవరికైనా చెప్పడం ఏమైనా జరిగేది? కంప్లైంట్ ఇచ్చాము. ఎక్కడ ఇచ్చారు? పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు, ఓరల్ గా చెప్పారు. సార్ కూడా ఇక్కడికి వస్తే చెప్పామండి. ఎస్ఐ గారు పేరెంట్స్ కమిటీ ఎలక్షన్ అప్పుడు ఒకసారి వచ్చారు సార్, అప్పుడు ఓరల్ గా ఇలా అని. ఎస్ఐ గారు వచ్చారా, సిఐ గారు వచ్చారా? ఈ మధ్య కొత్తగా సిఐ గారు, ఆయన ఎస్ఐ గారు కదా, సిఐ గారు. శ్రీరామ్ సారా? శ్రీరామ్ సార్. ఓకే, ఏమన్నారు ఆయన? చూస్తామండి, చేస్తాం. మళ్ళీ ఇప్పుడు మేము ఇందాక ఇన్ని చూసాం కదా, ఇవన్నీ కూడా ఇప్పుడే పడినాయి లేకపోతే ఇంతకు ముందు కంటిన్యూగా జరుగుతా ఉందా? అప్పుడప్పుడు చేస్తాం. అప్పుడప్పుడు చేస్తా ఉన్నారు. అక్కడ ప్రహారీ కూడా ఉంది కానీ గేట్ లేదు కదా. అయితే చేస్తారండి, ఇలా మందు బాటిల్స్ అప్పుడప్పుడు చేస్తారు. న్యూసెన్స్ క్రియేట్ అవుతాయి. ఇది స్కూల్ ప్రాంగణం కదా, ఇది ఓపెన్ గా ఉండదు కాబట్టి కొంచెం డార్క్ గా కొంచెం హిడెన్ గా ఉన్న ప్లేస్ కాబట్టి వచ్చి అక్కడ ఇక్కడ చాటుగా కూర్చొని వాళ్ళు ఎంతసేపు అంటే అంతసేపు ఉండి వాళ్ళకి ఇష్టమైనది చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారండి. ఈవినింగ్ టైంలలోనా? ఇప్పుడు అవర్స్ తర్వాత వస్తారండి. స్కూల్ అవర్స్ తర్వాత ఇది ఎప్పుడైనా అప్పుడప్పుడు మధ్యలో స్కూల్ అవర్స్ లో కూడా వచ్చేవాళ్ళండి. ఓకే, హెచ్ఎం సార్ స్ట్రిక్ట్ గా చెప్పిన తర్వాత అలా స్కూల్ అవర్స్ లో రావడం. అంటే ఇంత ముందు స్కూల్ అవర్స్ లలో కూడా వచ్చేవాళ్ళ? అప్పుడప్పుడు వస్తే సార్ వచ్చి స్ట్రిక్ట్ గా చెప్తే వెనక్కి వెళ్ళిపోయేవారు. అంత దారుణంగా తయారైపోయింది అన్నమాట. ఈ ప్రహారీ గోడ పోయి ఎంతకాలం అయింది మేడం? ఇది ఇక్కడ అసలు గేటే లేదు కదా ఇది అసలు. ఇంకా ఇక్కడ అవుటర్స్ రావడానికి కూడా చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇదంతాను ఇదంతా గేట్ లేదు, ఏమి లేదు. ఇప్పుడు రమ్మంటే రమ్మని చెప్పినా చెప్పకపోయినా వస్తారు కదా, అవుటర్స్ వచ్చే అవకాశాలే చాలా ఉన్నాయి. అక్కడ కూడా గేట్ అనేది సరిగా లేదు. ఇవంతా పడిపోతే డినామ్ చేస్తానే అంటారు రాత్రిపూట. బాత్రూమ్స్ అది పాత బాత్రూమ్స్ అండి. నీళ్ళది ప్రాబ్లం. 50 మందికి 50కి 50 మందికి కలిసి ఒక్క బాత్రూమ్ ఉంది, అది కూడా తలుపులు సరిగా లేదు. ఇది లోపల ఓపెన్ కాలేదు. వాటర్ సప్లై కూడా అక్కడ లేదు, వాటర్ పోవడానికి కూడా ఇది కూడా లేదు. బాటిల్స్ అవన్నీ పడ్డాయి, ప్యాకెట్స్ పడ్డాయి, వాటర్ ప్యాకెట్స్, టెట్రా ప్యాకెట్స్, గాజు పెంకులు అన్ని పడ్డాయి. ఇప్పుడు స్కూల్ వాతావరణంలోన పిల్లలు ఆడుకోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ గాజు పెంకులు అవి కుచ్చుకున్నా కూడా ప్రమాదమే పిల్లలకి. వంట చేస్తావా? ఇప్పుడు ఏదో జరుగుతుందని చూద్దాం. వాటర్ ప్రాబ్లం మేడం, మీకు వాటర్ ప్రాబ్లం ఉందా లేదా? నెల రోజులు అయిందా? అది నీళ్లు పడ్డమే లేదు. ఆ కొలై కూడా సరిగా లేనట్లు ఉంది, అది వాళ్ళు తిప్పేది అదంతా విరుగొట్టినారు ఎవరో. మళ్ళీ ఎవరిని అడుగుతారు? ఇంతకు ముందు అయితే ఇది నైబర్స్ కోసమా స్కూల్ కోసమా కట్టించింది? అందరి కోసం, ప్రజలందరి కోసము. అయినా కూడా ప్రజలు దాన్ని కొంచెం విరుగొట్టేది, డామేజ్ అనేది చేస్తున్నారు. అక్కడే ఇక్కడే చేయలు పిల్లలు కడుపునేవి సార్. ఇప్పుడు నీళ్ళు లేవు కదా, గుడిలో పెట్టి చేయలు కడుక్కున్న అంత విధంగా గలీజ్ అవుతుంది. మీరు నీళ్ళు మొయ్యాల్సిందే. ఇంకా మళ్ళీ మీకు ఇక్కడ కొలాయి ఏమైనా ఉందా లేకపోతే పక్క వాళ్ళది ఏమైనా లోపల ఉందా? కొలాయి లోపల నుంచి మొయ్యాల,
పైప్ పెట్టుకునే అవకాశాలు ఏమీ లేదు. అంటే మధ్యాహ్నం భోజనం చేసేటప్పటికి మాత్రం నీళ్లు కావాలంటే బోగన్లో పెట్టి ప్రస్తుతానికి నడిపిస్తున్నారు. లోపల ట్యాంక్ నిండితే కదా నీళ్లు సప్లై వచ్చేది. ట్యాంక్ ఉంది, నీళ్లు సప్లై లేదు. మోయాల్సిందే. పిల్లలకి బాత్రూమ్ కైనా లెట్రిన్ కైనా నీళ్లు మోసి అక్కడ ఏర్పాటు చేయాల్సిందే. వండగది ఒకసారి చూద్దాం కదా. అంటే రేషన్ బియ్యం ఇస్తున్నారా? సన్న బియ్యం ఇస్తామని చెప్తుండే. సన్న బియ్యం ఇస్తామని చెప్పిన వాళ్ళు రేషన్ బియ్యం ఎట్లా చేసి పిల్లలకు పెడతారు చూడండి. ఎంతైనా గంజి పడుతుంది, గంజి పడుతుంది. ఇది పిల్లలకి ఇస్తే మోషన్స్ కడుపు నొప్పి ఏం రాదా? ఇప్పుడు ఒక చెమ్ములు ఎక్కువ పెట్టాలంటే నాకు గ్యాస్ ఎక్కువ పోతుంది కదా, సార్కి భయపడి నేను ఎక్కువ గంజి నీళ్లు పెట్టి చేస్తున్నాను. అది ఎట్లా చేస్తుంది ఇది. ఇప్పుడు 11 అయితే ఉంది, మీరు వంట మొదలు పెట్టలేదు కదా. ఎప్పుడు చల్లారుతుంది కదా. మీరు ఏమేమి చేస్తారు రోజు? పులిహోర ఈ రోజు, ఇంకా కోడిగుడ్డు. ఏడున్నాయి కోడిగుడ్లు? ఇది కూడా కాదమ్మా, ఎక్స్పైర్ అయ్యేంత వరకు మీరు ఎందుకు పెట్టినారు? ఇవి ఇన్ని ప్యాకెట్స్ ఉన్నాయేగా, పిల్లలకి ముందుగానే ఇచ్చి ఉన్నంటే కూడా కనీసం వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది పిల్లలకి ఆరోగ్యం గురించే కదా. రాగి మొప్పింది ఇచ్చింది. ఏమిది బెల్లమా? ఇది అది అట్లే కాస్తున్నాము. పిల్లలు తాగురు, ఒక 2-3 తాగేది చల్లలా గంజి. ఇట్లా ఉంటే మనమే ఇళ్లలో వాడాం కదమ్మా, స్కూల్ పిల్లలవి, అందులోనూ చిన్న పిల్లలు. గ్యాస్ కోసం లేట్ వేసినాను. 12:30 దాకా వంట అవుతుంది. ఏమంటే చల్లారుతుంది కదా, ఇవన్నీ వేడి ఉంటే బాగా కదా. మ్యానుఫాక్చరింగ్ డేట్ వచ్చేసి ఇది ఆగస్టుది సార్. ఇది ఆగస్టుది. గవర్నమెంట్ ఏవైతే ఇస్తుందో పిల్లలకి కనీసము చేసి ఇవ్వండి. వాళ్ళు ఒకవేళ తాగలేకపోతే ఇంటికి పంపించండి. కనీసం వాళ్ళ ఇళ్లలో ఉండే తల్లిదండ్రులైనా కొంచెం బెస్ట్ గా చేసిస్తారు. తాకొని చేయాల్సిందే. అడుగు ఏం గంజి తాతారా? లేదు, ఒక్క 4-3 గంజి పాడైపోతుంది. స్కూల్ పేరు ఈ రోజు పులిహోర ఉంది, జొన్నల చట్నీ, రాగి జావా. సార్ ఒకటి లేకపోతే సార్ ఊరుకోడు. ఏమని కొంచెం సైడ్ జరగండి పిల్లలు, కొంచెం ఇట్లా రండి. వెరీ గుడ్. ఇవి ఎగ్సా? ఎన్ని రోజులకి ఇవి? ఎప్పుడు కన్నట్టుకి అది వీలైనంత తొందర డైలీ చేస్తారు. కానీ అయినా కూడా అక్కడ అంత ఇది ఉంది కదా మేడం. ఒకసారి గాజు పెంకులు అవన్నీ బాతుగుడ్డకి కోడిగుడ్డకి తేడా ఇప్పుడిప్పుడే తెలుస్తా ఉంది. అసలు ఇది ఒక రకంగా కొంచెం బెటర్ ఉంది, మరి ఇదైతే మరీ టూ మచ్ గా ఉంది. ఇదైతే ఇంకా చిన్నది. ఇది ఈ గుడ్డతో పోల్చుకుంటే ఇది ఇంకా చాలా చిన్నది. ఈవినింగ్ లేదా చూడమ్మా, ఇవి తాగేది కాదని చెప్పేది. 50 మంది పిల్లలు అంటారు, ఎక్కడైనా తాగొచ్చు కదా. చూడు చూడు డస్ట్బిన్ నీళ్ళు తాగే కదా ఎంత క్లీన్ చెప్పండి. ఇంత డస్ట్బిన్స్ ఉంది కదా, చాలా స్మెల్ వస్తున్నాయి కదా మేడం. కొలాయి నీళ్ళ ఇవి? మున్సిపల్ వాటర్ ఇవి? ఇవి మున్సిపల్ వాటర్. ఇవి ఇవి అంటే ఇవి కూడా కొలాయి నీళ్ళే కదా, మున్సిపాలిటీ వాటరే కదా. క్లోరింగ్ ఎక్కువ ఉంది కదా వాటిలో, అయితే చాలా ఎక్కువ ఉంది.
పర్లేదు ఒక నిమిషం. ఇవి బాగున్నాయండి, పిల్లలకి ఇవే ఇచ్చేస్తాడు. అవి తాగడానికి ఇవ్వద్దండి, మళ్ళీ ఏమైనా గొంతు అది పట్టేసుకుంటే కష్టం. ఈ చీమలు ఇవంతా కూడా చూసుకోండి ఆయా మీరంతాను. అవి ఎర్ర చీమలు ఉన్నాయిలేండి. ఇక పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు అంటే అదింతలోనే వరండాలోనే ఆడుతారు. ఇక్కడ స్ట్రెంత్ లేరు, స్పోర్ట్స్ పీటీ టీచర్ వీళ్ళందరూ ఉండాలా. ఇద్దరు ఉన్నారు, ఒకరు హెచ్ఎం ఒకరు, ఈయన ఒకరు, ఇద్దరే ఉన్నారు అసలు. ఇప్పుడు హెచ్ఎం లేకున్నప్పుడు ఇప్పుడు క్లాసెస్ ఎట్లా జరుగుతాయి? ఒకళ్ళు మీరు 5 క్లాసెస్ వేరే వేరే చెడిపోయినట్లే. ఇంకా జీతాలు తీసుకున్నట్లే. ఈ గురువు తర్వాతనే బంధువర్గం అంతా వస్తారు. నేనేమంటున్నానంటే 5 క్లాసెస్ నడిపేటప్పుడు ఇద్దరే ఉన్నారు, ఒక టీచర్ గారు ఉన్నారు, ఒక హెడ్ మాస్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు మేము వచ్చినప్పుడు కూడా హెడ్ మాస్టర్ గారు లేరు, లీవ్ లో ఉన్నారా ఏంటనేది లీవ్ లో ఉన్నారు. ఒక టీచర్ ఉన్నారు, మేరీ గారు, మీరు ఒక్కరున్నారు. 5 క్లాసెస్ కి ఒక్కొక్క క్లాస్ లోకి ఒకరిని తీసుకున్నప్పుడు మిగిలిన పీరియడ్స్ లో పిల్లలు ఖాళీగానే ఉండాల్సిందే కదా. అప్పుడు స్ట్రెంత్ ఇక్కడ తక్కువ ఉన్నట్లే కదా. మీరు అడగలేదా హెచ్ఎం గారికి? ఇప్పుడు 5 క్లాసెస్ నడిపిస్తున్నాం మనము, ఎంఈఓ సార్ని అడుగుతూనే ఉంటారు. చూద్దాం అంటున్నారు. ఒకరు వాలంటీర్ అంట, వాలంటీర్ మానేసింది. వాలంటీర్ స్కూల్ మార్నింగ్ ఈ రోజే లీవ్ పెట్టినారు. ఈ రోజు అడుగుతున్నాం. ప్రజెంట్ మేము ఇక్కడ వచ్చినాము, ప్రజెంట్ ఈ రోజు ఏం జరిగింది, ఈ క్షణం ఏముంది అన్నదే చూస్తాం. కానీ ఆయన లీవ్ పెట్టింటే లెటర్ చూపించమన్నారు. ఆయన లీవ్ కి అప్లై చేసింది మాత్రమే అక్కడ సక్సెస్ అయింది, కానీ లీవ్ లెటర్ శాంక్షన్ అయినట్టుగా అయితే ఏం లేదు. మీరు అది చూపించటం లేదు. అది ఓపెన్ అయిన ఓపెన్ చూపిస్తుంది. ఉన్నాను నేను వదిలేసాను. అది ఇదేం కలర్? గడ్డలు ఉన్నాయి, గడ్డలు ఉన్నాయి. గడ్డలు ఇంత తిక్కుగా ఉంటే పిల్లలు తాగరు. ఈ కలర్ చూడండి, బెల్లం కలర్ ఎట్లా వచ్చేసింది. ఇంత పెట్టండి రాటారా? చల్ 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 టేస్ట్ అంతా బాగాలేదండి, పిల్లలు అయితే తాగలేరు. అందుకోసమనే పిల్లలు ఒకరు ఇద్దరు వారంలో ఒకసారి 2 సార్లు తాగుతున్నారంటే. అక్క మీరు ఏమంటారంటే ఈ పిల్లలు కొంచెం పట్లాగా చేసి కొంచెం టేస్ట్ గా చేస్తే బాగుంటది కదా. వారంలో కొంచెం నీళ్ళు ఎక్కువ వేసి పల్చగా చేయండి. బెల్లం సరిగా లేదు, బాగా రాలేదు అస్సలు. మళ్ళీ చల్లేస్తారు చేసి. అంతే, నామకే వాస్తే చెయ్యాలా? ఇది మంచి బెల్లంతోనే చేసి చూడండి. పిల్లలకి అదే ప్రోత్సహించాలి కదా, ఇది మంచిది ఇది చెడుది అనేది కూడా మనం చెప్తూ ఉండాలి కదా. పెద్దవాళ్ళు కాకి ఇంటికి తీసుకోపోతారు, పెద్దవాళ్ళ ఇంటికి. నేనేమంటానంటే అక్క, మీరు చేస్తున్నారు కదా పిల్లలకి, మనము మాజాలు, కోకోకోలు, థమ్స్అప్లు బయట తాగుతారు, ఇష్టంగా తాగుతారు, వాళ్ళకి టేస్ట్ నచ్చిందనే తాగుతారు కదా. అంత నచ్చినప్పుడు తాగేటప్పుడు ఇది ఇంకా అంతకన్నా
పౌష్టికరమైన డ్రింక్ కదా ఇది. పోషకాలు అన్ని బాగుంటాయి కదా. చూసినావు కదా, ఆ బెల్లం తగ్గట్టే ఇదేమో నాకు తెలిసి కొంచెం స్వీట్నెస్ ఉంది సార్. అది ఒక రకమైన టేస్ట్ అనిపిస్తుంది అస్సలు. ఇది మనం మంచి బెల్లం చేస్తే టేస్ట్ బాగుంటుంది. మీకు ఇది తీసుకోండి ఎవరు ఇదే కూరగాయలు పులిహార. పులిహోర అంతే, ఉత్త పులిహోర చట్నీ. పులిహోర చట్నీ ఏం కాంబినేషన్? అంతే కదా, దాంట్లో ఉండి చేయాలా. మెను ఏమి ఇచ్చినారు ఈరోజు మీకు? మెను ఏమి ఇచ్చినారు ఈరోజు? పులిహార, ఆ, పులిహోర చట్నీ గుడ్లు. పిల్లలు 1 క్వశ్చన్ కూర్చోండి. ప్రతిరోజు మీరు అందరు ఇక్కడే భోజనం చేస్తారా? బాగుంటుందా? ఎంత మంది రాగి జావ తాగుతున్నారు? నిజంగా చెప్పండి. సచ్ బోల్నా. అందరూ తాగుతామన్నప్పుడు అక్కడేమో 2-3 తాగుతారు, మిగిలిందంతా చల్లుతారు అని చెప్తున్నారు. మీరు చూస్తేనేమో చిన్న పాత్రలో చేశారు. అక్కడ మీరు తాగట్లేదని చెప్పేసి మేడం చెప్తున్నారు, ఆయమ్మ చెప్తా ఉంది. ఈ అందరి చేతులు ఎత్తేస్తారు. కొంచెం మీరు ఇందాక ఏమన్నారు, 2-3 తాగుతారు, మిగిలింది పాడేస్తామని. బాగుంటుంది. అయితే ఒకసారి తాగి చూడరా, ఒక గ్లాస్ తాగి చూపిస్తురా. రా, ఒక గ్లాస్ తాగి చూపిస్తురా. మీరు చూపించురా. జనరల్ క్వశ్చన్ అయినా ముఖ్యమంత్రి ఎవరు మనకు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం ఎవరు? సీఎం జగనా? జగన్ సీఎమా? నీ పేరేమి? గౌస్. ఇక్కడ లేదండి, నిలబడు. ఇప్పుడు సీఎం ఎవరు? ఇప్పుడు సీఎం ఎవరు? డిప్యూటీ సీఎం ఎవరు? మీకు మీరు నేర్చుకున్నారా ఏమైనా? కనీసం లెక్కలు రాయండి. టేబుల్స్ అంటారు కదా, 5th ఏబిసిడీలు కంటిన్యూ చెప్పు. ఏబిసిడీలు చెప్పు. అది కాదు, ఆ అబ్బాయి చెప్పాలి. ఏబిసిడీలు చెప్పు. చిన్న ఏం పేరు? గౌస్. గౌస్ కదా. ఏబిసిడీలు చెప్పు. వంటలు చెప్పు. ఏం పేరు నీ పేరు? మహమ్మది. అది ఏమైనా రెగ్యులర్ మీరు ఏమన్నా కాదు మేడం, మీరు ఏమన్నారు? 50 మెంబర్స్ స్ట్రెంత్ మేడం అన్నారు. ఇప్పుడు ఈ అబ్బాయిని అడిగితే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు, సీఎం ఎవరు అంటే జగన్ అన్నాడు. ఆ అమ్మాయి కోరాసేసి ఈ అబ్బాయి మళ్ళా భయపడి చేతులు కట్టుకొని చంద్రబాబు అని చెప్తున్నాడు. కనీసము మనం సీఎం ఎవరు, ప్రజెంట్ ఎవరు, ఇంతకు ముందు ఎవరు ఉండే కనీసం. సరే, అంబేద్కర్ అంటే ఎవరు? అంబేద్కర్ అంటే ఎవరు? అంబేద్కర్ అంటే ఎవరు? మార్నింగ్ చెప్పాను కదా. అంబేద్కర్ అంటే ఎవరు? డిప్యూటీ సీఎం ఎవరు? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎవరు? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎవరు? హెల్త్ మినిస్టర్ ఎవరు? ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? సరే, వంటలు చెప్పున్నాను. 1 2 3 4 5 6 बोलो 1 2 3 4 5 6 7 बोल कितना? 6 की नहीं आता. कितनी क्लास हो? हाँ? 3 క్లాస్. 3rd క్లాస్ పిల్లలకి అట్లెట్లా అవుతుంది మేడం? నేను అందుకే చెప్తుండే పిల్లల మేడం నేను ఏమంటున్నానంటే మీకు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారో నేను అడగలేదు.
పిల్లలకి థర్డ్ క్లాస్ పాప వచ్చేసి 1, 2లు ఏమి 1, 2లే చెప్పలేకపోతుంది. ఓఎన్ఈ 1 అంటే 5th వరకే వస్తుంది అంటున్నారు. మళ్ళీ 6 నుంచి 100 వరకు ఆపై వరకు ఎవరు నేర్పిస్తారు? ఎప్పుడు నేర్పిస్తారు? 10th క్లాస్ వచ్చేపాటికి ఈ పిల్లలు ఏం నేర్చుకోగలుగుతారు? చదివించేంత వరకు నేర్పించడానికి వీళ్ళు ఒక రోజు వస్తారు, ఒక రోజు రారండి. మీరు రెగ్యులర్ గా రారా? రోజు రారా? మసీదుకి వెళ్తారు, ఊరికి వెళ్తారు, గార్డెనింగ్ వెళ్తారు. ఇది తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఉర్దూ మీడియమా? ఉర్దూ మీడియమా. ఉర్దూ మీడియంలో కూడా ఇంత పిల్లలు రెగ్యులర్ గా వస్తారు మేడం. నాకు తెలిసి పిల్లలు రెగ్యులర్ గా వస్తారు, కానీ నేర్చుకోవటం లేదు. అంటే ఒకటి టీచర్లు అయినా చెప్పే విధానంలో ఎక్కడో ఒక దగ్గర మిస్ చేసుకుంటుండొచ్చు, లేకపోతే వీళ్ళు వినే దాంట్లో అయినా కూడా ఎక్కడైనా మిస్ చేసుకుంటుండొచ్చు. మీరు శ్రద్ధగా వింటారా? ఈ పాప 2nd క్లాస్, ఆ పాప 3rd క్లాస్ అండి. ఇంగ్లీష్ బుక్ ఒకసారి చదివించి చూడండి. ఎవరైనా రైట్. 2nd క్లాస్ అండి. ఇంకా 2nd క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు అందరికి. మేడం నేను ఒక క్వశ్చన్, ఇది ఉర్దూ మీడియం కదా మేడం, మీరు మేరీ కదా, మీరు ఉర్దూలో చెప్తారా లేకపోతే ఎట్లా? నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడ ఉండేదంతా ముస్లిం మైనారిటీ పిల్లలు, మీకు ఉర్దూ లాంగ్వేజ్ చదవడం రాయడం నేర్పించడం వచ్చా? లెటర్స్ నేర్పిస్తానండి. ఏమేమి లెటర్స్ నేర్పిస్తారు మేడం? మేడం నేనేమంటానంటే 1st క్లాస్ నుండి 5th క్లాస్ వరకు చదివే పిల్లలకి మీరు వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్తే వాళ్ళు నేర్చుకోగలుగుతారు. మీ లాంగ్వేజ్ లో అంటే తెలుగులో మాట్లాడితే నేర్పించుకోలేరు. టీచర్ కిస్కే లాంగ్వేజ్ మే ఉनको చెప్పండి మేడం, మేము వింటాం ఒకసారి. అంటే ఇప్పటి వరకు 1st క్లాస్ కి మేడం వేరే అన్నెస్లీ మాటలు వద్దు మనకు. ఇప్పుడు మీరు ఏం చెప్తారో చెప్పండి, మేము కూడా వింటాం. నేనైతే వీళ్ళకి ఇంగ్లీష్ తెలుగు టీచ్ చేస్తానండి. మీరు ఇందాక ఏమన్నారు? 3 క్లాసెస్ నేను తీసుకుంటాను ఒక రోజుకి. సబ్జెక్ట్స్ షేర్ చేసుకుంటాం. సబ్జెక్ట్ ఏమేమి షేర్ చేసుకుంటారు మేడం? తెలుగు చెప్తాను. ఇంగ్లీషు తెలుగు 5th క్లాస్. ఇంగ్లీషు తెలుగు 2nd to 5th క్లాస్. 2nd క్లాస్ ఓన్లీ 1st క్లాస్ ఒకటే లేదు, టోటలీ 4 క్లాసెస్ అవుతాయి ఎప్పుడు మీరు? సారు 6th to 2nd to 5th మ్యాథ్స్, ఉర్దూ, ఏవిఎస్ చెప్తారండి. నేనైతే వీళ్ళకి ఇంగ్లీష్ తెలుగు పర్ఫెక్ట్ గా నేర్పిస్తాను. ఇంగ్లీషు తెలుగు అంతే. మిగిలిన సబ్జెక్టులు మీకు ఏవి ఉర్దూ లాంగ్వేజ్ లో ఉంటుందా లేకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుందా? చూపించండి, మీ టెక్స్ట్ బుక్స్ చూపించండి. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నా? ప్లీజ్ స్టాండ్ అప్. మిగిలిన వాళ్ళంతా కూర్చోండి, అందరు కూర్చోండి. 1st క్లాస్ వాళ్ళు ఎంతమంది చదివే పిల్లలు? 1st స్టాండర్డ్ పిల్లలు 5 మెంబర్స్ ఉన్నారు. మీకేమేమి వస్తుంది? तुझे क्या क्या आता पढ़ने के लिए, लिखने के लिए? ABCD आते क्या? C D E F G H I J K L M N O P Q R S T V W X Y Z. A E I O U R I O O Au. అంటే ఈ తరగతి గది ఇది ఒకటే ఉందా మేడం? అది ఒకటి ఉంది. సార్ రాలేదని అందరినీ ఒక దాంట్లో కూర్చోపెట్టారు. నేను ఇప్పటికీ అందరికీ చెప్పాల్సిన ఇంగ్లీష్ 3rd క్లాస్ ఎంత? నేను ఏమంటున్నానంటే అట్లీస్ట్ మీరు అదే 1st క్లాస్ పిల్లల్ని ఇక్కడ కూర్చోపెట్టడము, 2nd క్లాస్ ఆ తర్వాత 2nd క్లాస్ తర్వాత 3rd క్లాస్ పిల్లలకి, ఇటు 4th క్లాస్ ఇక్కడ ఇటు 5th క్లాస్ పెడితే కొంచెం వాళ్ళకు కూడా అవగాహన అనేది వస్తుంది కదా. वो क्या है? ऊपर है ना, इसको क्या बोलते हैं? इसको ये भी मालूम है क्या? ये क्या है? मैं डेली यूज करते हैं ना मैं. ये क्या है? तो ये లేదు సార్ వీళ్ళు అడగండి సార్. ఇంకా ये क्या है?
Sir, by encouraging one student, we want to get this చెప్తాను కింద రా. తీస్తాను అంటే अरे से बूढ़ा अरे से बूढ़ा नून से नन्नू धा से धान काप से खड़ा भे से फूल हाँ, कहेगा बे से भालू फूल भालू भूल गया वो भालू मगर अरे से ఇక్కడగా ఉన్నావు షార్ప్ గా ఉన్నాయి కదా ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు స్పెల్లింగ్ చెప్పు అవర్ సీఎం చంద్రబాబు నాయుడు స్పెల్లింగ్ చంద్రబాబు నాయుడు స్పెల్లింగ్ వీళ్ళంతా ఫాస్ట్ అయితే కాదు సార్. చెప్పడానికి రాస్తావా నాకు చంద్రబాబు స్ప్లింగ్స్ రాదు Each and everything. ఇంగ్లీష్ అంత బాగా రాదు We have to teach 100 times. ఇంగ్లీష్ అంత బాగా రాదు అంటే నువ్వు నేర్చుకోవటం లేదని అర్థమా మేడం టీచర్ బాగా చెప్తున్నారు నేనే బాగా నేర్చుకోవటం లేదు కొంచెం బాగా నేర్చుకోవటం లేదు ఎందుకంటే నేను అప్పుడప్పుడు అప్పుడు రాకని రోజు వస్తామని అంటాం కదా అమ్మాయి fourth class అట్లాంటప్పుడు లో జాయిన్ అయిందండి లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇంతకు ముందు ఎక్కడ చదివావు కర్ణాటక అక్కడ కూడా ఉంటుంది కదా ఉర్దూ ఉర్దూ మీడియమే కానీ అక్కడ ఇంకా ఉర్దూ మీడియం లో చాలా మంది పిల్లలతోనే కదా కలిసి చదివిండేది మళ్ళీ అక్కడ చదివే కదా ఇక్కడ కూడా చెప్పేది వేరే వేరే మీడియం లో ఉండి కూడా తెలుగు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది కదా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది కదా మళ్ళీ నువ్వు నేర్చుకోలేకపోతున్నానంటే సార్ బేసిక్స్ అన్ని 100 టైమ్స్ చెప్పారు సార్ ఒక్కొక్కటి. నెక్స్ట్ డే వచ్చి అడిగితే ఎన్ని ఫేసెస్ తో ఇలా చెప్తారు మేడం. గాడ్ ఈస్ లిసనింగ్ ఎవ్రీథింగ్. మా వర్క్ మేము చేస్తున్నాము ఒక్కొక్కటి 100 టైమ్స్ చెప్పి నెక్స్ట్ డే వచ్చి అడిగితే దే స్టాండ్ విత్ బ్లాంక్ ఫేసెస్. వాట్ ఈస్ వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్ కూడా వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అకార్డింగ్ టు దేర్ పేరెంట్స్, అకార్డింగ్ టు దేర్ బ్యాక్గ్రౌండ్. రియల్లీ ఐ విల్ టెల్ మేడం ఐఎమ్ నాట్ ఇంప్రెస్డ్ But I'm doing my level. యూ డూయింగ్ యువర్ బెస్ట్ లెవెల్ బట్ ఐఎమ్ నాట్ Madam, they know Telugu and English. How మేడం నేను చెప్తాను చూడు తెలుగు మీడియం అయినా ఉర్దూ మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఏ మీడియం అయినా కూడా కనీసం చదివే నాలెడ్జ్ అయినా తెప్పించగలగాలి మీరు ఏ సబ్జెక్ట్ లో చెప్తారు చెప్పండి మేడం ఇంగ్లీషు తెలుగు మీరు ఇందాక ఏమన్నారు సెకండ్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు చెప్తున్నారు కదా సెకండ్ టు 5th క్లాస్ వరకు మీరు ఏ సబ్జెక్టులు చెప్తారు English, Telugu, ఓన్లీ ఇంగ్లీషు తెలుగే చెప్తారు మిగిలిన సబ్జెక్టులు ఎవరు చెప్తారు కాదు నేను అది ఇది ఉర్దూ మీడియం కదా సార్ ముస్లిమ్స్ లాంగ్వేజ్ లో చెప్తారా లేకపోతే ఆయన కూడా తెలుగు అతనేనా ముస్లిం ఆయననే సార్ ఉన్నంటే బాగుండేది సార్ నిజంగా అంటే లేదు సార్ మళ్ళా మేడం మేము మంత్లీలో 1 or 2 times కంపల్సరీ వస్తాము మీరు ఒకసారి అన్ని చదివించడం కూడా చెక్ చేయండి మేడం. నేను చదువు ప్లీజ్ మస్తని మస్తాన్ మస్తాని జీబ్రా స్పెల్లింగ్ చెప్పు ZDBERS చూడండి స్పెల్లింగ్ చెప్పు నీ పేరేం చెప్పు స్పెల్లింగ్ नहीं मालूम నేను అదే కదా మేడం ఇంటి పేరు ఇంటి పేరు మర్చిపోతే ఎట్లా సార్ ఒక ఐక్యూ లెవెల్ దే హావ్ బియాండ్ దట్ వి కాంట్ డూ సార్. మేము వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు అకార్డింగ్ మేడం అక్కడ మీరు చెప్తున్నారు 3 years నుంచి ఇక్కడ ఉన్నారు అన్నారు 3 years నుంచి ఇక్కడ ఉన్నప్పుడు కనీసం 3 years బేస్ ఏంటనేది కూడా వీళ్ళకి తెలియటం లేదు వాళ్ళకి నేను వచ్చినప్పుడు ఏబిసిడి కూడా రావు మేడం. ఇప్పుడు బుక్ మేడం అందరు ఇక్కడ ఉండేది చిన్న పిల్లలే అందరు ఇక్కడ చిన్న పిల్లలే ఉండేది 4 క్లాస్ జీబ్రా స్పెల్లింగ్ రావడం లేదా సరేలే బా హై క్లాస్ లో ఏం చదువుకున్నారు అది వదిలేయ్. What me? कितने क्लास में तू 3 क्लास तो क्या पढ़ रही Next
నెక్స్ట్ A and A are the T E దా స్పెల్లింగ్ T H the T E O P E O P L E ఆడ పి ఉంది, బి చెప్తున్నావు నువ్వు. P E O P L E ఒకసారి లెసన్స్ కొంచెం ఇది చదివించండి. నేను చెప్పింది కూడా ఇది ఫస్ట్ లైన్ చెప్పింది. చదవమ్మా ఒకసారి. అది ఇప్పుడు బహెజ్గా ఓకే. బై హార్ట్ H-E-L-P help me please. One day a farmer W-A-S was S-O-W-I-N-G singing S-C-E-D-S seeds in H-I-S his F-I-E-L-D fill and A-S-W-S. నమస్కారం, నా పేరు అంజనమ్మ అలియాస్ అంజుశ్రీ గాంధీ. కర్నూలు జిల్లా తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి ప్లస్ ఐటీడీపీ టౌన్ అధ్యక్షురాలు ఆదోనే. ఎవరో అన్నోన్ పర్సన్స్ నాకు నిన్న కాల్ చేశారు, స్కూల్లో గాజు సీసాలు అవి ఇవి పడుతున్నాయి మేడం, ఒకసారి వచ్చి చూడండి అన్నారు. ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది. మూలలో గాజు పెంకులు, టెట్రా ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్, వాటర్ గ్లాసెస్ ప్లాస్టిక్వి, బిర్యానీ ప్యాకెట్స్, సీసా బాటిల్స్ ఇవన్నీ పడమే కాకుండా ఈ బాత్రూమ్ యొక్క తలుపు కిటికీ కూడా పగలగొట్టినారు. అక్కడ చూసే మెయిన్ డోర్ లోన ఇది డోర్ అనేది లేదు. ఎవరైనా కానీ అన్నోన్ పర్సన్స్ ఏంటి వెహికల్స్ వచ్చినా కూడా ఏం చేయలేని పరిస్థితి. స్కూల్ ఇది గ్రౌండ్ అంటే పిల్లలు ఆడుకునేటప్పుడు కింద పడుతుంటారు, లేస్తూ ఉంటారు. ఏవైనా గాజు పెంకులు అవి ఏమైనా పడినా కూడా ఎవరు తీసుకుంటారు? ఏమి ఇక్కడ చూస్తేనేమో పిల్లలు 50 మెంబర్స్ ఉన్నారు. 1వ తరగతి నుంచి 5th క్లాస్, ఫస్ట్ నుండి 5th క్లాస్ వరకు చదువుతున్నారు. కానీ స్ట్రెంత్ ఇప్పుడు 38 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు స్కూల్. కానీ ఇక్కడ స్కూల్లో టీచర్లు ఎంతమంది ఉన్నారంటే ఓన్లీ ఒక్కళ్ళే ఉన్నారు, మేరీ మేడం ఒక్కరే. అది ఆమె ఇంగ్లీష్ సబ్జెక్టు తెలుగు సబ్జెక్టు చెప్తుందంట. ఇక్కడ హెచ్ఎం ఉన్నారు. ఈ హెచ్ఎం గురించి అడిగితే ఈ రోజు హెచ్ఎం రానే లేదు, లీవ్ లెటర్ పెట్టినాను అని అంటున్నారు. కానీ లీవ్ లెటర్ చూపించమంటే లీవ్ లెటర్ కూడా చూపించలేకపోతున్నారు. ఇంకొకటి రాగి జావా కూడా ఎక్స్పైర్ అయినవి ఉన్నాయి. ఇంకా బెల్లం అంటే అది బెల్లమా లేకపోతే పాయిజన్ అనేది అర్థం కాలేదు. కానీ అంత బ్లాక్ గా ఉంది, బెల్లం టేస్ట్ లేదు. మామూలుగా మన ఇళ్లలో కూడా అట్లా బెల్లం కూడా వాడము. ఆ బెల్లం తీసుకొని వచ్చి పిల్లలకి వండి పెడితే రాగి జావ 50 మంది పిల్లలు కనీసం 2 లేదా 3 తాగుతున్నారు. మిగిలిందంతా పాడేస్తామని చెప్పేసి ఆయా వాళ్ళు కూడా చెప్తున్నారు. పిల్లలు కూడా అందరు తాగుతున్నాము బాగలేదు అని చెప్పినందుకు కొంచెం స్లిప్ చేస్తారు, వదిలేస్తున్నారు. కాబట్టి ఈ ఇంకొకటి స్కూల్లో పిల్లల్ని కూడా కొన్ని క్వశ్చన్స్ వేయడం అనేది జరిగింది. ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఏబిసిడీలు కూడా రావు, సెకండ్ క్లాస్ పిల్లలకి కూడా 1 2 రావు, థర్డ్ క్లాస్ అసలు ఎక్కాలనేది అసలు ఏమీ రానే రావు. 5th క్లాస్ పిల్లలు అయ్యింది కూడా 2 3 పిల్లలు అటెండ్ అయితే ఇంకా ఏం నేర్చుకుంటారు? ఇంకోటి స్కూల్లో స్ట్రెంత్ ని బట్టి టీచర్స్ ఉండాల. ఒక్క టీచర్ 5 క్లాసెస్ తీసుకుంటుందంటే ఇది కరెక్ట్ కానే కాదు. 50 మంది పిల్లల భవిష్యత్తును మన చేతులారా మనమే నాశనం చేసుకుంటున్నట్లు అవుతుంది. ఇది చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే నేటి పౌరులే రేపటి భవిష్యత్ అని అంటారు. కానీ ఇట్లాంటి పిల్లలందరినీ చూస్తే మన పిల్లల భవిష్యత్తు మనమే నాశనం చేసుకునే వాళ్ళం అవుతాము. ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్పే టీచర్ మిగిలిన 5 క్లాసెస్ కూడా తీసుకుంటుందంటే వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? కనీసం ఉర్దూలో 1 2 కూడా చెప్పలేకపోతున్నారు, ఏబిసిడీలు చెప్పలేకపోతున్నారు, చదవడం రావడం లేదు, రాయడం రావడం లేదు, ఏం సరిగా కూడా చెప్పలేకపోతున్నారు. ఇట్లాంటి పరిస్థితి ఈ స్కూల్లో ఉందంటే నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. ఇంకోటి బాత్రూమ్ లో పోవాలంటే అక్కడ బాత్రూమ్లలో కూడా పిల్లలకి గ్లాసెస్, తాగిన కప్పులు, తాగిన గ్లాస్ అది బాటిల్స్ అవన్నీ పగలగొట్టి పోయినారు. ఇంకా అక్కడ ఎట్లా పోతారు? ఈ గ్రౌండ్ లో ఆడాలన్నా కూడా ఇబ్బంది. అక్కడ బండలు రాళ్ళు ఏంది ఇది అసలు? కనీసం అక్కడ కాలువ కూడా తీయలేదు. ఈ వార్డు కౌన్సిలర్ కాలువలు కూడా తీపిలేనంత దుస్థితిలో ఉన్నాడు. అసలు వార్డు కౌన్సిలర్ పని చేస్తున్నాడా? పిల్లలకి అక్కడ బాత్రూమ్ పోవడానికి నీళ్లు తెచ్చుకోవాలన్నా కూడా లోపల నుండి
మోసుకొని రావాలని చెప్తున్నారు. కనీసం అక్కడ వాటర్ ట్యాంక్ లో కనీసం వాటర్ కూడా రావడం లేదు. అక్కడ చూస్తే స్విచ్ బోర్డు ఉంది, దాన్ని ఎవరో పడితే వాళ్ళు విరగొట్టి కింద పారేసిపోతున్నామని చెప్తున్నారు. అది చూడండి, కుక్కలు గ్రౌండ్ లో కుక్కలు ఏమైనా వస్తే బాగుంటుందా? ఆ ఓపెన్ ప్లేస్ లో కూడా ఇట్లా ఒక గేట్ అరేంజ్ చేస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు స్కూల్లో పిల్లలు పడుతున్నప్పుడు లేస్తున్నప్పుడు బయట వాళ్ళు చూస్తే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? కనీస సౌకర్యాలు కూడా లేవు ఇక్కడ, సరిగ్గా లేనే లేదు. ఈ ఆదోని 1 టౌన్ సిఐ గారికి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మీ దృష్టికి వచ్చిందా లేదా అన్నది నాకు కూడా తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా 2-3 నాకు కాల్ చేయడం జరిగింది. ఇక్కడ రాత్రి టైంలోనే అన్నోన్ పర్సన్స్ ఎవరంటే వాళ్ళు వస్తున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, పోతున్నారు. పైన కూడా అంటే ఈ స్కూలు టెర్రస్ మీద కూడా గ్లాసెస్ అవన్నీ కూడా పడ్డాయి. గ్లాసులు మళ్ళీ గాజు పెంకులు పడ్డాయి, బాటిల్స్ అంతా పగలగొట్టి పోయినారు. ఇదంతా చేస్తున్న వాళ్ళకి మీద దృష్టి సారించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చదివేది అంతా కూడా ఆడపిల్లలకి రేపు పొద్దున్న ఏదైనా జరగరా అనేది జరిగింది అనుకోండి, ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఏదైనా సంఘటన జరిగిన తర్వాతనే మనం బాధ్యతాయుతంగా తీసుకోవాలన్నా, జరగకుండా ఉండేటట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నా సిఐ గారికి నేను డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా టీచర్స్ ది స్ట్రెంత్ అనేది లేనే లేదు. 5 క్లాసెస్ నడిపేటప్పుడు ఓన్లీ ఒక టీచరే ఉండడం కూడా కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకొని డిఎస్సి ప్రకటించి ఉండింటే ఈ స్కూల్లో టీచర్స్ కూడా 5 మెంబర్స్ ఉండాలి. ఇప్పుడు 5th క్లాసెస్ ఉన్నాయి అన్నప్పుడు 5th టీచర్స్ కూడా ఉండాల్సింది. అట్లాంటిది ఒక టీచర్ ఉన్నారు, ఒక హెచ్ఎం ఉన్నారు. హెచ్ఎం కూడా ఇప్పుడు వచ్చినాము అందుబాటులో లేనే లేరు ఆయన అసలు. దయచేసి ఇది నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. స్కూల్ స్ట్రెంత్ పెంచాలి అంటే టీచర్స్ ది స్ట్రెంత్ కూడా పెంచాలి. పిల్లల భవిష్యత్తు బాగుంటేనే రేపటి తరం అనేది బాగుపడుతుంది. కాబట్టి వెంటనే చిన్న సమస్యల్ని కూడా పరిష్కరించాలని నేను మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నా పేరు అంజు. ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512 251 525.
సెల్ 7396003394.